వైసీపీ నుంచి వచ్చిన కార్పొరేటర్లకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని, వారి వార్డుల అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ అన్నారు. ఈ నెల 19న జీవీఎంసీ మేయర్పై అవిశ్వాస తీర్మానం పెట్టనున్న నేపథ్యంలో ఆయన విశాఖలో మాట్లాడుతూ, బీసీ యాదవ సామాజిక వర్గ నేతలే తనను పీఠం నుండి తప్పించేందుకు ప్రయత్నిస్తున్నారన్న మేయర్ వ్యాఖ్యలు సరికావన్నారు. కోడి వ్యర్థాల వ్యవహారంలో మేయర్, డిప్యూటీ మేయర్ జియ్యాని శ్రీధర్, బాణాల శ్రీనివాస్ నెలకు 3 లక్షల చొప్పున మొత్తం 5 కోట్ల రూపాయలు ముడుపులు తీసుకున్నారని ఆరోపిస్తూ, తీసుకోలేదని సంపత్ వినాయక ఆలయంలో ప్రమాణం చేస్తారా అంటూ సవాలు విసిరారు. గతంలో సైకిల్ గుర్తుపై గెలిచిన లేళ్ల కోటేశ్వరరావు, కాకి గోవిందరెడ్డి, కోడిగుడ్ల పూర్ణిమలను వైసీపీ ప్రలోభపెట్టిందని, ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని విప్ జారీ చేస్తారని నిలదీశారు. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా అవిశ్వాసం ఖచ్చితంగా కూటమి నెగ్గుతుందని ధీమా వ్యక్తం చేశారు. వ్యాధి వ్యాపించేటువంటి కోడి వ్యర్థాలని డంపింగ్ యార్డ్ తరలించకుండా ఇప్పుడు టెండర్లు పిలిచినా పక్కన పెట్టి ఇదే మనుషులకి కొనసాగిస్తూ వీళ్ళు ముగ్గురు కొట్టేసింది ఎంతో తెలుసండి. 4 ఏళ్ళు కోడి వ్యర్థాల లంచంలో అక్షరాల 5 కోట్లు. అక్షరాల కోడి వ్యర్థాల్లో గొలగాని అరవింకట కుమారి భర్త గొలగాని శ్రీనివాసు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీవీఎంసీ ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసు, డిప్యూటీ మేయర్ జిఎన్ శ్రీధర్లు, ఈ ముగ్గురు వ్యక్తుల ద్వారా ఇప్పటికీ కూడా ఈ రోజుకి కూడా 5 కోట్ల రూపాయలు కోడి వ్యర్థాల్లో కొట్టేశారంటే వీళ్ళు ఇంకా దేనికి ముసలి కన్నీరు కారుస్తున్నారు? ఇది కాదు, మేము డబ్బులు తీసుకోలేదు వీళ్ళ దగ్గర నుంచి అని చెప్పి ఇదే సంపత్ వినాయక టెంపుల్ దగ్గరకు వచ్చి వీళ్ళు ప్రమాణం చేయగలరా? నేను వచ్చి ప్రమాణం చేస్తాను ఆధారాలతో. వీళ్ళ మాట్లాడేది నిన్న అంటారు వంశీకృష్ణ శ్రీనివాసు, పల్లా శ్రీనివాస్ గారు ఏదో అన్యాయం చేస్తారట. వంశీకృష్ణ శ్రీనివాసు 21వ వార్డులో కార్పొరేటర్గా నెగ్గిన తర్వాత, ఆయన అదే పార్టీలో ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత ఇదే జీవీఎంసీ కౌన్సిల్లో ఇదే మేయర్ గారు సమావేశంలో నా వార్డుకి రోడ్డు వేస్తానని చెప్పి నేను మాట ఇచ్చాను, నాకు వార్డులో ఒక్క రోడ్డు వేసి పెట్టనని చెప్పి దయనీయంగా కౌన్సిల్ సమావేశంలో ఆర్జించుకున్నటువంటి పరిస్థితి. ఆ రోజు నీకు వంశీకృష్ణ శ్రీనివాస్ వార్డు, వంశీకృష్ణ శ్రీనివాస్ గొల్లోడని ఈ మేయర్ గారు గుర్తు రాలేదా? ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఏదైతే, ఎందుకంటే కూటమి నాయకులు ఒకటే నిర్ణయించుకున్నారు, మీ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లందరూ కూడా అభివృద్ధి నోచుకోలేదు వార్డుల్లో, మాకు మేయర్ గారు కానీ డిప్యూటీ మేయర్లు కానీ మాకు సహకరించలేదు, మేము పార్టీ మారుతాం, మాకు అభివృద్ధి కావాలి, కూటమిలోనైతే మాకు అభివృద్ధి చెందుతున్న ఆలోచనతో ఈరోజు వాళ్ళు స్వతహాగా వచ్చారు. ఎవరిని మేము భయపెట్టలేదు, ఎవరికి మేము ఆ డబ్బులు ఆశ చూపించలేదు. ఈరోజు వాళ్ళు ఏదేదో మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళు స్వతహాగా వచ్చినా ఈరోజు రాత్రి మీద మీకు ఎంత కావాలి మేము అంత ఇస్తాం, మీరు అటు వెళ్ళొద్దు మా పక్క వచ్చేయండి అంటున్నారు. 4 సంవత్సరాలు చేయలేదు, ఈ సంవత్సరం మీరు ఏం చేయగలరా? మేము ఏదైతే మా ప్రభుత్వం అధికారం ఉంది, మమ్మల్ని నమ్మి మీరు అందరూ కూడా వచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరికి న్యాయం చేసేటట్టుగా వాళ్ళకి మేము అన్ని విధాలుగా వార్డులో డెవలప్మెంట్ చేసేటట్టుగా మేము ప్రయత్నం చేస్తాం. ఒకటి ఆలోచించుకోవాలి, ఏదైతే బీసీల కోసం మీరు ఉత్తరాంధ్రలోనే గతంలోనే ఎమ్మెల్యేలు, మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్లో ఉత్తరాంధ్రలోనే యాదవులకు ఎక్కడైనా మీరు సీట్ ఇచ్చారా? మేము కూటమిలోనే 2 యాదవులకి మీరు సీట్లు వచ్చి ఎమ్మెల్యే సీట్ ఇచ్చాం, 2 గెలిపించుకున్నాం. మీరు ఎందుకు ఇవ్వలేదు ఆ రోజు? మీ ఉన్న జిల్లా యాదవ సంఘం నాయకులందరూ గుర్తు రాలేదు ఆ రోజు? వైసీపీలో ఎందుకు ఇవ్వలేదు? వైసీపీలో ఎమ్మెల్యే సీట్ ఇచ్చి మేము కూడా గెలిచేవాళ్ళం కదా, మా యాదవ్స్ చాలామంది ఉన్నారు జిల్లాలోనే, మేము గెలిచేవాళ్ళని ఆ రోజు చెప్పుకోవచ్చు పరిస్థితి ఉంటుంది కదా. మీ పార్టీ నాయకులు మీరు ఆ రోజు మీ స్వార్థం కోసం ఆ రోజు బీసీ నాయకులు యాదవ్ నాయకుల్ని మీరు తొక్కుపెట్టి ఈరోజు ముసలి కన్నీళ్ళు కారుస్తున్నారా? గుడివాడ అమర్నాథ్ గారు మీరు ఆలోచన చేసుకోండి. మీరు ఆ రోజు చేసిన తప్పులు ఈరోజు మీకు శాపాలుగా ఉన్నాయి. మీరు ఎట్టి పరిస్థితుల్లో రేపు ఏదైతే అవిశ్వాస తీర్మానం ఉందో కూటమి నెగ్గుతుంది. మేము ఆ రోజు మీకు ఎవరైతే వచ్చారో మమ్మల్ని నమ్ముకొని వచ్చారో వాళ్ళందరికీ కూడా న్యాయం చేస్తామని చెప్పేసి మేము తెలియపరుస్తున్నాను.